హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. కడుపుతో ఉన్నమ్మ కనకా మానదు, వంట వండినమ్మ తినకా మానదు అన్నట్టు ఈ పచ్చడి చేసుకున్నాక తినకుండా అస్సలు ఉండలేం. పైగా 2 ముద్దలు ఎక్కువే తింటామండి, ఇందులో డౌటే లేదు. ఈ పాతి చింతకాయ పచ్చడితో పాటు ఒక ఆమ్లెటో లేదా ఒక ఎండుచేప ముక్కో నంచుకొని తింటే రుచి అదుర్స్. అప్పట్లో బాలింతలకి పత్తెం కింద ఈ పాతి చింతకాయ పచ్చడి, ఎండు చేప పెట్టేవాళ్ళండి. ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, చింతకాయలు తీసుకొచ్చి కడిగి ఎండబెట్టి తడి లేకుండా ఉప్పు పసుపేసి దంచి ఈ విధంగా తొక్కు రెడీ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 20 వరకు ఎండుమిర్చి, 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మంచిగా గమగమ వాసన వస్తుందండి, అప్పటి వరకు ఈ ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం తీసి ఉంచుకున్న ఇంగువ కూడా వేసేసుకొని వేయించుకొని ఈ విధంగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఓన్లీ ఎండు కారమే కాకుండా ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 1 కప్పు చింతకాయ తొక్కు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నానండి. కాఫీ గ్లాస్లో 1/2 కప్ అంత వాటర్ వేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కారం వేసుకొని ఈ పచ్చడి ఎవరైనా తయారు చేసుకుంటారు, కానీ మనం ఇందులో పచ్చి కారం కూడా యాడ్ చేసాం. ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న చింతకాయ పచ్చడిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ పచ్చడి కనీసం 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే ఉంటుందండి. బాధలే లేని బ్రతుకుని భగవంతుడు బహుమతిగా ఇచ్చినట్టుంటుంది. మీ కిచెన్లో ఇలాంటి రియల్ టేస్ట్ని మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫేవరెట్ పర్సన్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.